జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు మాట్లాడుతూ పొత్తులు లేకుండా ఒకే ఒక ఎజెండాతో మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అని అడిగిన దమ్మున్న ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ అనంతబాబుతో కలిసి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అన్ని దొంగ హామీలు దొంగ పథకాలు పెట్టి జన్మభూమి కమిటీలంటూ ప్రజలను మోసం చేశారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానంలో మన అనంతబాబు గారు చాలా చక్కగా కూడా అన్ని విషయాలు వివరించాడు. ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ప్రజానీకానికి అయినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఇచ్చి ప్రజల యొక్క అభిమానం పొందుతూ రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా కూడా మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు అందరూ కూడా ఓటు వేయాలి, తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. దాని తగ్గట్టుగా మా అందరికీ కూడా అవకాశం ఇచ్చేదైనా శాసనసభ్యుగా అదే ముఖ్యమంత్రి ఎంపీగా కూడా సుధీర్ కూడా ఎప్పుడు చేస్తున్నప్పుడు కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో 25 భారతదేశంలో జరుగుతున్న రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి ఎలక్షన్ చేస్తుంటే ఒక మేనిఫెస్టో ప్రకటించి మేము రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే మీకు ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం అని చెప్పేటటువంటి విధానం కూడా గతంలో చూసే విధానం మీద కూడా మాట్లాడుతున్నాం. వేళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చేసే కార్యక్రమం నిజంగా మీ అందరికీ నేను చేసుకుంటే నిజంగా మీకు అనుభవం ఉంటే నాకు ఓటు చేయండి, నేను మీ అందరికీ కూడా పేరు చేయడానికి చూసే మాత్రం మాకు రమ్మని పని అని చెప్పేసి ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాకు సంక్షేమ కార్యక్రమాలు చేసి వచ్చేవి, కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా పరిశీలించడానికి అడుగుతున్నామని చెప్పేసి మాట్లాడే సందర్భం జరిగింది. అలాగే ఒక సోదరుడికి అక్కడ మాట్లాడి ప్రతి నాణ్యాన్ని కానీ ఏ పంట పండించినా సరే గిట్టుబాటు దిశగా ఈ ప్రభుత్వం అడుగులేసింది. ఎప్పుడన్నా ఈ ధాన్యం కానీ కొనుగోలులో ధర ఇచ్చేది కనుక డైరెక్ట్ గా ప్రభుత్వం కొని గమనించే కార్యక్రమం ఇటువంటి వ్యవస్థ ఎప్పుడు చూశారని అంటాం. ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి. అంతేకాదు గతంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం ఇవ్వకపోతే నెల ₹2 నిరుద్యోగుతున్నాడు. ఇచ్చేదా ఇవ్వలేడు. ఇవాళ మళ్ళీ అంటా ఉన్నాడు ఇవ్వగలమంటే యువకులు ఉద్దేస్తాడు. ఇవాళ చెప్పదలుచుకున్నా ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 2,70,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. 2,70,000 మంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు. మొత్తం రాష్ట్రం ఏర్పడిన వరకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల్లో సుమారుగా 1,60,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఇది విప్లవమైన మార్పు కాదని అడుగుతాము. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే గడిచిన కాలంలో చంద్రబాబు నాయుడు పాలన చూశారు, ఈవేళ జగన్ గారు పాలన చూశారు. ఎందుకంటే నాయకుడు అనేవాడికి విశ్వసనీయత ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి. ఏదైతే నాయకుడు నోటెట్ వచ్చిందో 4 వచ్చే ప్రతి మాట కూడా ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుని ఒక రోజు వాటికైనా అమలు చేసి తీరాలి. జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి ఆకాంక్షలు అడుగులు వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పేదవాడికి సహాయం చేయాలంటే చెయ్యి రావాలంటే చాలా పెద్ద మనసు ఉండాలి. పెద్ద మనసు ఉంటేనే కానీ జగన్ పెద్ద మనసు ఉంటేనే కానీ పేదవాడికి సహాయం చేయాలని ఆలోచన ఎవరికి రాదు. అటువంటి పెద్ద మనసు ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఏ రకంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఇంకా ఈ పథకాన్ని మరింత పగడబందిగా ఏ రకంగా అమలు చేయాలి, ఏ రకంగా పేదలకు మేలు చేకూరాలి, పేదలకు ఏ రకంగా మనం లబ్ధి చేకూరాలని అనుభవించడం తప్పిస్తా ఉంటాడు, ఆధారపడతా ఉంటాడు. కానీ అలాగే ఆ తప్పించి మీ గుండెలో స్థానం సంపాదించాలని ప్రయత్నం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, ఏదో రకంగా కుర్చీ ఏ రకంగా పెట్టాలి, ఎవరితో చెట్ట కట్టాలి, ఏ రకంగా కుర్చీ ఎక్కాలి, ఎవరు కలుపుకోవాలి, ఎవరిని కృషి చేయాలి అని ఆలోచన చేస్తారు చంద్రబాబు నాయుడు. ఆ నాయకుడికి ఈ నాయకుడికి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ నేను చెప్తులే, నేను చెప్పనవసరం లే. గడిచిన కాలం చూసుకోండి, ఏ పని జరుగుతాయో మీరు ఒకసారి ఇప్పుడు చూసుకోండి. గతంలో ప్రభుత్వంలో పనులు తీసుకోవాలంటే ఏ రకంగా తిరిగి ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, ఆ నాయకుడికి ఈ నాయకుడికి మీరు ఒకసారి చూసుకుంటే మీకే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పేదల ఆకాంక్షలు అనుగుణంగా ఏ రకంగా నడుస్తూ ఉన్నాడు. ఇంతేకాదు ఎన్నికల దగ్గర వచ్చాక ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకో హామీలు ఇస్తారు.
ఇంకా చాలా హామీలు ఇస్తాడు, కానీ చేస్తాడో చేయడం ఒకసారి ఆలోచించేయండి. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇప్పటికే ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమకనే పేరు మార్చి అలా తిప్పి చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈవేళ లబ్ధి పొందుతూ ఉన్నాం, అన్ని పథకాలు మనం తీసుకుంటా ఉన్నాం. తీసుకున్న ప్రభుత్వాన్ని మనం సృష్టించాలా? చేస్తాడో చేయడో, అతను చేస్తాడో చేయడో, ఇస్తాడో ఎవడో అతను ఆ ప్రభుత్వాన్ని సృష్టించాలా, ఆ నాయకులు సృష్టించాలని ఒక్కసారి ఆలోచించడం